శ్రీదేవి గారు బాగున్నారా? అవునండి. ఆకలిస్తుందా? లేదు అంకుల్. బిస్కెట్ కావాలా? అయ్యో టాబ్లెట్ టాబ్లెట్ వేసుకుంటే కాదమ్మా ఎనర్జీగా నాన్న నిజంగా నాకు పిచ్చింది అనుకుంటారు అంకుల్. నీ అన్నా బహుశా నువ్వేమన్నా అన్నావా? ఎందుకంటారు? ఇప్పుడు టాబ్లెట్ ఎనర్జీ కన్నీ అన్ని ఆ, అంటారు. వేసుకోరా? ఇంటి ప్రేక్షకురాలి. ఇది వరకు మూవీస్ చేశారు. సో రీసెంట్ గా తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నట్టున్నారు. అవునండి. అది వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. ఎంత సింపుల్ గా ఉంది చూడు, అసలు బాగా మాట్లాడుతున్నారు కదా అక్కడ ఉన్న వాళ్ళతో. కోర్ట్ మూవీ చేసిన తర్వాత ఇది అంటే మధ్యలో ఏమైనా మిస్ అయ్యాయి? ఇప్పుడు ఏంటంటే ఒక ఫస్ట్ మూవీ తీసిన తర్వాత ఫస్ట్ మూవీ అప్పుడే కొన్ని నరేషన్స్ మన దగ్గరకు వస్తాయి. అవును. సో అలా ఏమన్నా వచ్చాయా? కోట్ చేసేటప్పుడు ఏం రాలేదు. ఆఫ్టర్ కోట్ వచ్చాయి. బట్ నేను ఫస్ట్ విన్ అయితే బ్యాండ్ మేళం కథనే విన్నాను. సో యా, హీరో ఎవరు అని అడిగారా, లేదంటే ఎవరెవరు ఉంటారని అడిగారా, మీ క్యారెక్టర్ని అడిగారా, లేదంటే డైరెక్టర్ని మీ నరేషన్ మాత్రమే చెప్పారా? లేదు, మొత్తం స్టోరీ అంతా చెప్పారు. ఓకే. అండ్ అంకుల్ కాల్ చేయగానే నేను వెళ్ళా, లైక్ వెంకట్ గారు కాల్ చేయగానే వెళ్ళాను. వెళ్ళి కథ విన్నాను. 2.5 hours అలా ఆయన నుంచోనే చెప్పారు. ఎందుకంటే చేరలేదండి అక్కడ? లేదండి ఆయన సార్ ఇలా కూడా ఉంటుందా? డిపెండ్స్ ఆన్ ద స్టోరీ టెల్లర్ అండి. ఎవరికి నేను అలాగే చాలా మంది చూశాను. ఓకే. నుంచొని చెప్తారు, కూర్చోవాడే లేదు సార్ నాకు ఫీల్ రాదంట. నేను కూడా చెప్పా తనకి. వెంటనే నాకు నచ్చింది క్లైమాక్స్, అసలు చాలా నచ్చింది. సో కానీ క్యారెక్టర్ మామూలుగా లేదు కదా. అవును. మాస్ గా అది ఒరిజినల్ కి ఏమైనా కనెక్ట్ అయిందా? ఒరిజినల్ అంటే ఇందులో డైలాగ్లు పట్పట్లు ఆడించేశారు. మాస్ క్యారెక్టర్ ఒరిజినల్. మీరు ముందు ఫ్రెండ్స్ కాబట్టి తన అవునా? అయితే ఇంకా బాగా వచ్చింటది కదా. చాలా దగ్గరగా ఉంది. స్లాంగ్ ఒకటి తప్పితే అది నేను అంత హార్ష్ గా తిట్టనండి. ఫస్ట్లీ అమ్మో గుణపం వేసి గుద్దుతా అలాంటివి ఏమన్నా, చాలా క్యూట్ గా తిడతాను. వాడికి అలా క్యూట్ గానే అనిపించింది. అయితే ఓకే. ఒక మూవీ హిట్ అవుతే మళ్ళీ వాళ్ళు బయట కనిపించినా, ఎక్కడ మాట్లాడినా, అక్కడ ఉన్న కెమెరా సరౌండింగ్స్ ఒక టాక్ చిన్న రూమర్స్ బయటకు వచ్చేస్తాయి. బట్ హీరో హీరోయిన్ కదా, ఇంకా అలా అనుకుంటుంటారు మోర్ దాన్ ఇలాంటివి అనుకుంటుంటారు. ఇలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంది? సేమ్ ఆన్సర్. సేమ్ ఆన్సర్. నిజంగా అంటే జనాలు అంటే ఆ జనాల నుంచి కూడా తప్పలేదు. అంటే ఆ పేరుని అంతగా వాళ్ళు ఓన్ చేసుకొని ఉంటారు. ఇంకొకటి బ్యాండ్ మేళంలో లాస్ట్ టైం ఏమో మీరిద్దరు ఫ్రెండ్స్ అని తెలియకుండా డైరెక్టర్ మోసం చేశారు. ఇక్కడ ఏమైనా మోసం చేశారా? వెళ్ళలేదు లాస్ట్ టైం కోర్ట్ మూవీకి. సో మీరిద్దరు ఫ్రెండ్స్ కాదని, మీరిద్దరు ఫ్రెండ్స్ అయితే అసలు సినిమా ఉండేది కాదంట సార్ అన్నారు. ఫ్రెండ్స్ అని కూడా చెప్పలేదంట. కాకపోతే సినిమా ఉండేది కాదు ఇది. ఓకే. ముందే ఫ్రెండ్స్ నేను కలిసా. తిన 14th బర్త్డే 15th బర్త్డే 14th బర్త్డేకి 14th బర్త్ తన 14th బర్త్డేకి నేను వెళ్ళా, కేక్ కట్ చేయించా. దానికి రోషన్ కూడా వచ్చాడు. ఓకే. సో అంటే చాలా వరకు దాచిపెట్టారు ఇద్దరు. దాచిపెట్టారు జగదీష్ చెప్పాడంట ఇంటర్వ్యూలో, ఫ్రెండ్స్ అని తెలియదు ముందు నుంచి, తెలిసి తీసుకున్నాడు కదా అన్నాడు. అన్నాడా? అసలు తీసుకున్నాడు. నేను షాక్. అక్కడ విన్నారు కదా, అక్కడ మీరు కూడా ఉన్నారు. అదే గుర్తులేదు. అవునా? అప్పటికి చాలా టైర్డ్ అయిపోయింది. కొన్ని టైమ్స్ ఫ్రెండ్స్ అవడం వల్ల నాకు ఇంకా ఈజీ అయిందని కూడా అన్నారు. ఓకే. సో మూవీ విషయానికి వస్తే సెట్ లో అంటే ఇందాక మీరు మాట్లాడుతుంటే విన్నా, పాట పాడితే వద్దు ఎందుకు అంత భయపడుతున్నారు మీరు? మంచి వాయిస్ ఉంది, మా కోసం ఏదైనా హమ్ చేస్తారా? వద్దులేదు. ఏ పాట నాకు ఏ పాట పాడినది వటపత్ర సాయికి ప్రిలీజ్ ఈవెంట్ కి పాడతానని మాట ఇచ్చింది. అవునా సార్? పబ్లిక్ రెడీగా ఉంటే ప్రిలీజ్ ఈవెంట్ కి అంటే రాగముందు పాడేస్తాను. ఈవెంట్ కి ఎవరు ఎంటర్ అయినా ఇప్పుడు మనకి 3D స్పెక్స్ ఎలా అయితే ఇస్తారో ఇయర్ వి బడ్స్ కూడా ఇస్తున్నారు. నాయిస్ క్యాన్సిలేషన్. అవునా అంకుల్? లేదు పాడతాను. సో ఏంటో ఏమో